హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉందో దాంట్లో ఈ పోస్టులు అనేవి రావడం జరిగింది. సో పోస్టులకు సంబంధించి కేవలం షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. సో ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేము మళ్ళీ ఒక వీడియో చేస్తాము. అయితే ఈ షార్ట్ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఎగ్జామినేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషను, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ డేట్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రావడం జరిగింది, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది మనకి డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. బేసిక్గా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి ఆర్గనైజేషను. అలవెన్సెస్ కానీ శాలరీ కానీ చాలా బాగుంటుంది. ఓకే, దీంట్లో సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 27th నవంబర్ అనేది ఇవ్వడం జరిగింది. 7th నవంబర్ నుంచి 27th నవంబర్ మధ్యలో ఈ పోస్ట్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ అండి, సో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పోస్టుల వివరాలకు వస్తే డిప్యూటీ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిప్యూటీ మేనేజర్ ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్ ఓరియంటల్లో, అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ C&MM కేటగిరీలో, డిప్యూటీ మేనేజర్ లీగల్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ విభాగాలలో పోస్టులు అనేటివి రావడం జరిగింది. మనకి డిప్యూటీ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ ఓరియంటల్లో ఎన్ని పోస్టులు ఉండడం జరిగింది, మొత్తం 31 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ వారీగా మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ మేనేజర్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కనుక చూసుకున్నట్లయితే 48 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. ఓకే, డిప్యూటీ మేనేజర్ C&MM కనుక చూసుకున్నట్లయితే 34 పోస్టులు ఉండడం జరిగింది. చాలా పెద్ద నోటిఫికేషన్. డిప్యూటీ మేనేజర్ లీగల్ కనుక చూసుకున్నట్లయితే 1 పోస్ట్ ఉండడం జరిగింది. అదేవిధంగా హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ వచ్చేసి 8 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వేకెన్సీస్ అనేటివి కూడా కేటగిరీ వారీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. మనకి 7th నవంబర్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది షార్ట్ నోటిఫికేషన్. త్వరలో ఎలిజిబిలిటీ రిలేటెడ్ కూడా మనకి 7th రోజు మొత్తం అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొక డీటెయిల్డ్ వీడియో, అదేవిధంగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేటువంటివి కూడా చేస్తాను. మీ అందరికీ తెలిసిందే మనకి పే స్కేల్ అనేది 8th పే కమిషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో చాలా వరకు మనకి శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే బేసిక్ ఉందో అది 56,100, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి 35,400 రూపీస్ అనేది బేసిక్ పే మినిమం ఉంటుంది. తర్వాత అలవెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మనం మంచి పొజిషన్లోనే వెళ్ళొచ్చు అనమాట. అయితే దీంట్లోకి వెళ్ళి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని పోస్టులు అనేటివి పెట్టారు. దాంట్లో గ్రూప్ ఏ డిప్యూటీ మేనేజర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 3 పోస్టులు, అదేవిధంగా కేటగిరీ బిలో 2 పోస్టులు, కేటగిరీ సిలో 1 ఉండడం జరిగింది. అదేవిధంగా హిందీ ట్రాన్స్లేటర్కి 2 పోస్టులు, D&Eలో మనకి హిందీ ట్రాన్స్లేటర్లో వచ్చేసి 1 పోస్ట్ ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా అప్లై చేయండి. మనకి ఎక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 7th నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 27th నవంబర్కి ఎండ్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అప్లై చేయండి. స్టేట్ పబ్లిక్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి డిలే అవుతున్న సందర్భంలో మీ ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీగా కొనసాగించడం కోసం ఇలాంటి నోటిఫికేషన్స్ అప్లై చేయడం వల్ల ఒక మోటివేషన్ ఓరియంటెడ్లో చదువుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఓకే, T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా
మనకి పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్. సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసము, అదేవిధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.